మేము మా ఇల్లు ఇవ్వమండి. మా ఫ్రెండ్షిప్ మాకు ఫ్రెండ్స్ ఉన్నది ఇక్కడే. ఫ్రెండ్షిప్ అంటే మీకు ఫ్రెండ్స్ లేరేమో. ఫ్రెండ్షిప్ అంటే ఒక స్పెషల్ బాండ్, మీకు అది తెలియదేమో. మా ఫస్ట్ 2004లో ఏ గవర్నమెంట్ అయితే మా పేరెంట్స్కి ఇల్లు కట్టుకోమని హక్కు ఇచ్చిందో అదే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి మా ఇల్లు తీసేసుకుంటామంటే ఎట్లా నమ్మాలి సార్ మిమ్మల్ని? మీరు ఎప్పుడు గాంధీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే గాంధీ అంటారు కదా సార్. మరి గాంధీజీ పాటించింది అహింస ఇంకా నాన్ వైలెన్స్. మీరు కూడా అదే పాటించాలి కదా, పాటిస్తున్నారా? మరి పార్టీయాలి అయినప్పుడు చెప్పుకోవాల్సింది ఎందుకు సార్? మీకు బ్యూటిఫికేషన్ చేయాలంటే ఫస్ట్ మూసీలో చెత్త ఉంది సార్, దాన్ని తీయండి సార్. దాని తర్వాత మా ఇల్లు మీద దగ్గర మొన్న ఒక ఫారెస్ట్ కట్ డౌన్ అయింది, పికాక్స్ మా ఇళ్ళ దగ్గరకు వస్తున్నాయి. దానికోసం షెల్టర్ చేయండి సార్. ఫస్ట్ బ్యూటిఫికేషన్ చేయాలంటే మా ఇల్లు కూల్చేసి చేయడమే అవసరం లేదు సార్, చాలా ఉన్నాయి ప్లేసెస్. ఇప్పుడు గాంధీజీ కోసం ఒక స్పెషల్ ప్లేస్ ఉంది హైదరాబాద్లో, విజిట్ చేసింది బాబుఘాట్లో గాంధీ మ్యూజియం. మీకు అంతే అంటే అక్కడే కట్టుకోవచ్చు కదా. ఇప్పుడు విన్నది ఏంటంటే మా ఇల్లు కూలగొట్టి గాంధీ మ్యూజియం ఏం కట్టు, గాంధీ స్టాచ్యూ ఏం కట్టరు. గాంధీ స్టాచ్యూ గాంధీ మ్యూజియం దగ్గర కడతారు. మరి మా ఇల్లు ఎందుకు సార్ కూలగొట్టడం? అంటే ఇదంతా ఫుల్ ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఎందుకు గవర్నమెంట్ ఇది కూలగొట్టాలనుకుంటుంది, ఇక్కడే ఎందుకు కట్టాలనుకుంటుంది, మీకేమనిపిస్తుంది? మూసి ఉంది, రివర్ పక్కన స్టాచ్యూ ఉంది. ఈ రివర్కి ఎంతో పేరు వచ్చింది, స్టాచ్యూకి ఎంతో పేరు వచ్చింది, మాకు చాలా డబ్బులు వస్తాయి ఇంకా అని చేస్తున్నారు. అంటే మీకు ఇప్పుడు మూసీతో మీకేం ప్రాబ్లం లేదు కదా? ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా? మాకు అసలు మూసీతో ఏ ప్రాబ్లం లేదు. మరి నోటీసులు అట్లా ఏమైనా మీకు పంపించి కూలగొడతా అని చెప్తున్నారా, డిస్మెంటల్ చేస్తా అంటున్నారా? మాకు బఫర్ జోన్ అని చెప్పి కూలగొడతానని చెప్తున్నారు. అసలు ఇది బఫర్ జోన్లోనే లేదు, కావాలని చేసి కూలగొడుతున్నారు. లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంబేద్కర్ గారు స్టాచ్యూ కట్టారు నెక్లెస్ రోడ్లో. అది చూసి నేను కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి మా ఇల్లు కూలగొట్టి కట్టాలి. అది రైట్ ప్లేస్ అది రైట్ ప్లేస్ లోనే కొట్టిండ్రు, ఎవరికి డిస్టర్బ్ కాకుండా. అంతెందుకు సార్, జపాన్ లో టోకియోలో బ్రిడ్జ్ కట్టాలనుకున్నారు. ఏది కదిలించకుండా 2 అపార్ట్మెంట్ మధ్యలో నుంచి కట్టలేదా? మరి మా అపార్ట్మెంట్ ఎందుకు సార్ కూలగొట్టి కట్టడం? ఆయన కూడా ట్రై చేయొచ్చు కదా వాళ్ళలాగా, ట్రై చేయలేడా? మా ఇల్లు కూలగొట్టి బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు చాలా ప్లేసెస్ ఉన్నాయి కావాలంటే.